హాయ్ గైస్, టెక్ న్యూస్ 17కి స్వాగతం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ అయితే ఈరోజు రియల్మీ నార్జో 70 టర్బో అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఒకసారి ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్తో 6.6 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో అలానే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్తో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. అలానే మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే బ్యాక్ సైడ్ 50+2 మెగాపిక్సెల్ కెమెరాస్తో ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఒకసారి దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది మనకి 16,999 అయితే పెట్టారు. అలానే మనకి ఫస్ట్ సేల్ అయితే 2000 రూపీస్ కూపన్ అయితే ఇస్తున్నారు అమెజాన్లో. ఈ మొబైల్ మనకి సెప్టెంబర్ 16 నుంచి అయితే సేల్కి అయితే వస్తుంది. మీరు ఎవరైనా 15,000లో ఒక మొబైల్ చూస్తుంటే ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ నుంచే. రియల్మీ అయితే రియల్మీ బడ్స్ N1 అయితే ఇవాళ అయితే ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి దీని ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇవి మనకి 12.4 mm డైనమిక్ డ్రైవర్స్తో 46 dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అలానే 40 hours బ్యాటరీ లైఫ్తో ఈ TWS ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. వీటి ప్రైస్ చూసుకుంటే మనకైతే 2500 అయితే పెట్టారు. మనకి ఫస్ట్ సేల్ అయితే మాత్రం ఇవి 2000 రూపీస్కే వస్తాయి. సో మీరు ఎవరైనా ఒక 2000లో ఒక మంచి TWS ఇయర్ ఫోన్స్ కోసం చూస్తుంటే ఇది చాలా మంచి ఇయర్ ఫోన్స్. నెక్స్ట్ న్యూస్ మనకి మోటో నుంచి. మోటో అయితే ఈరోజు మనకి మోటో రైజర్ 15 అయితే ఇవాళైతే ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి దీని ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్తో అలానే 3.6 ఇంచ్ కవర్ డిస్ప్లే 6.9 ఇంచ్ ఇన్నర్ డిస్ప్లేతో 50+13 బ్యాక్ కెమెరాతో అలానే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. అలానే ఇందులో మనకి 4200 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అలానే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్తో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఒకసారి దీని ప్రైస్ చూసుకుంటే ఇది మనకి 64,999 అయితే పెట్టారు. ఇది మనకి ఫస్ట్ సేల్ అయితే మనకి 50,000కి అయితే వస్తుంది ఆఫర్స్ అన్ని కలుపుకొని. దీని సేల్ అయితే మనకి సెప్టెంబర్ 20 నుంచి అయితే ఉంటుంది. అలానే దీని మనకి ప్రీ బుకింగ్ అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి మోటో నుంచి. మోటో అయితే మోటో ఎడ్జ్ 15 నియో లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఈ మొబైల్ మనకి సెప్టెంబర్ 13th అయితే మనకైతే ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో అలానే 6.7 ఇంచ్ LTPO ప్యానల్తో అలానే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే ఇందులో మనకి 4310 mAh బ్యాటరీ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అలానే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే ఇందులో మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అలానే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో కూడా ఈ మొబైల్ అయితే వస్తుంది. ఫైనల్ న్యూస్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ అయితే థర్డ్ పార్టీ చాట్ ఫీచర్ అయితే తీసుకురాబోతోంది. అసలు ఈ థర్డ్ పార్టీ చాట్ ఫీచర్ గురించి సింపుల్గా చెప్పాలంటే మీరు మీ వాట్సాప్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్తో లింక్ చేసినట్లయితే మీ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే వాట్సాప్ చాట్ అయితే చేయొచ్చు. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. రేపటి టెక్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.